పాపులర్ కల్చర్లో కూడా ఫిల్మ్స్లో ఒక పవర్ఫుల్ కాప్ హీరో ఉంటే కనుక తను ఒక టెర్రరిస్ట్ని పట్టుకుంటే సడన్గా దేర్ ఇస్ వన్ సీన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చేసి తనని శిక్షించద్దు అని చెప్పేసి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఫిల్మ్స్లో చాలా హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది చూసే వాళ్ళకి కూడా. సో నిజంగా హ్యూమన్ రైట్స్ అనేవాళ్ళు ఒక ముద్రలాగా ఉంటుందన్నమాట. వీళ్ళు తప్పు చేసే వాళ్ళకి ప్రోగా మాట్లాడతారు అని చెప్పేసి దాని గురించి మీరేమంటారు? ఈ మాబ్ మెంటాలిటీ, మాబ్ వెండెటాని ప్రమోట్ చేసే సినిమాలే మనవి. ఐ హ్యావ్ ఎ వెరీ పువర్ ఒపీనియన్ అబౌట్ అవర్ ఫిల్మ్స్, ఎక్స్ట్రీమ్లీ పువర్. ఏదో కొన్ని ఇండీ ఫిల్మ్స్ రావచ్చు, కొన్ని ఎక్స్పెరిమెంటల్ అటెంప్ట్స్ కావచ్చు, అవి పక్కన పెట్టేస్తే పాపులర్ కల్చర్ అంటున్నారు కదా, ఒక కులం పేరుతో సినిమాని తీయటము, లేకపోతే రివెంజే థీమ్తో సినిమా తీయటము, పంచగట్టుకున్నవాడు 60 అడుగులు దూకటం చూపించటము, 5 అడుగులు లేనాడు 30 మందిని తిరిగి 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 కొట్టడం చూపించటము. ఇట్స్ అన్రియల్, ఇట్స్ ఇమ్మెచ్యూర్, బట్ మై ప్రాబ్లమ్ ఈజ్ ఇట్స్ ఆల్సో మిస్చివస్. ఇట్ ఈస్ బ్రింగింగ్ టుగెదర్ the forces of unreason in the name of popular culture. I think that is not to be encouraged. It is to be critiqued at least. ఇక మీరు అన్నారు చూడండి, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులని బ్యాడ్గా పోర్ట్రే చేస్తారు. వాళ్ళే కదండి, అందరూ చేస్తారు. అందరూ చేయటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. నక్సలైట్లు కొంతమందిని చంపుతారు, చంపటమే తప్పు. కానీ చంపినా పర్వాలేదు, హింస పర్వాలేదు అని చెప్పేవాళ్ళు ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రూపుల్లో ఉన్నారు. వాళ్ళు ఫ్రంట్ పీపుల్ హైదరాబాద్లో ఉంటారు, యూనివర్సిటీల్లో పనిచేస్తారు, వేరే ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది జర్నలిజం పనిచేస్తారు. వాళ్ళందరికీ ఇళ్ళు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళు మటుకు దే ఆర్ డిఫెండింగ్ దోస్ హూ హ్యావ్ మర్డర్డ్ అదర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సమ్ ఐడియాలజీ. సివిల్ లిబర్టీస్ లీడర్స్ ఎక్కువ ఇటువంటి సిచ్యువేషన్స్లో వారిపైన బురద పడకుండా బయటపడలేదు. వీఆర్ ఫర్ ఎవ్రీ వన్ అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయలేకపోయారు. అది ఒక కారణం. ఇట్ డస్ నాట్ మీన్ ఎవ్రీబడి ఇన్ సివిల్ రైట్స్ ఈజ్ లైక్ దట్, బట్ యాజ్ ఎ మూవ్మెంట్ దే హ్యావ్ బీన్ సీన్ టు బి డిఫెండర్స్ ఆఫ్ నక్సలైట్స్ హూ హ్యావ్ సీన్ మర్డర్ యాజ్ ద మీన్స్ ఆఫ్ రెవల్యూషన్ and who did not hesitate to kill anyone. ఊళ్ళో ఉన్న చాలా చిన్న స్టేటస్లో ఉండి డబ్బు లేని వాళ్ళని కూడా నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్ అని చంపేయటం, పోలీసులు అంతే దారుణాలు చేయటం మనం చూస్తూ వచ్చాం. సో ఈ బ్రూటలైజ్ కాంటెక్స్లో మనుషుల హక్కులు మాట్లాడుతుంటే చంపినోడు హక్కుల గురించి అని మిస్అండర్స్టాండింగ్ వచ్చేది సహజమే. కానీ దేశం అంతా అలా లేదు కదా. హ్యూమన్ రైట్స్ వాళ్ళు, నేను ఇందాక మీకు చెప్పాను, ద పోలీస్, ది అడ్వకేట్స్, ద జడ్జెస్ అండ్ సివిల్ సొసైటీ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ మెకానిజం. పోలీసులు ఆర్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మెకానిజం. అట్లాగే ఆల్ దిస్ యాక్టివిటీ ఈజ్ బేస్డ్ ఆన్ అ వండర్ఫుల్ హ్యూమన్ రైట్స్ డాక్యుమెంట్ విచ్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇది అర్థం కానప్పుడు పాపులర్ కల్చర్ కావచ్చు, సోఫిస్టికేటెడ్ సిచ్యువేషన్స్లో కావచ్చు, ది డిస్కోర్స్ బికమ్స్ వెరీ acidic and people say nasty things. But the fact is, పాపులర్ కల్చర్లో సినిమాలు తీసే చాలామంది ఆర్ నాట్ సుపీరియర్ ఇన్ దేర్ థింకింగ్ టు ద థింకింగ్ దట్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ సొసైటీ. అందుకే వాళ్ళ సినిమాలు బాగా ఆడతాయి. ఆ ప్రెజుడిసెస్నే వాళ్ళు అక్కడ రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నారు. ఇట్స్ ఎ మిస్టేక్, ఇట్స్ రాంగ్. అలా అని అందరూ బుద్ధుడి మీద సినిమాలు తీయమంటలేదు నేను. వాట్ ఐ మీన్ ఇస్, వెన్ యూ నో దట్ ద కంటెంట్ ఆఫ్ యువర్ ఫిల్మ్, ఎక్కువ చదువులేని దేశం కదా, ఎక్కువ చదవని దేశం కదా, ఎంత అక్షరాస్యత ఉన్నా న్యూస్ పేపర్లు చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సర్క్యులేషన్ ఇంటూ 2 or 3 చేయండి అంతే, అంతకంటే ఎక్కువ మంది చదవట్లేదు డైలీ బేసిస్లో. వేర్ ఆర్ పీపుల్స్ ఇంప్రెషన్స్ క్రియేటెడ్? దే ఆర్ క్రియేటెడ్ త్రూ టెలివిజన్, త్రూ సినిమా.
And those have not been healthy impressions. They are exposed to limited number of arguments. Those have not been mature arguments. But filmmakers have not been mature, Andy. They are not artists. Cinema is an art. It's also an industry. So the ones who are in the industry are the ones who are doing. Not everyone. We should not make unkind statements about an entire industry. But the most successful one seems to be these. And when they are not doing films, they are caught in drug cases. So they don't set a good example. Not to me. Not for me. Please like and subscribe Eagle Andhra.